ప్రముఖ సినీ గాయని మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది. మైక్రో ఫైనాన్స్ పేరిట కోట్ల రూపాయల మోసానికి పాల్పడిందంటూ మంగ్లీ సహా ఆమె సోదరుడు మరో ముగ్గురుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో మోసం చేయడమే కాకుండా బాధితుల తరపున ప్రశ్నించిన న్యాయవాదిని చంపేస్తామని బెదిరించారనే ఆరోపణలపై పంజగుట్ట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగ్లీ సహా ఆమె సోదరుడు శివ, విరాట పర్వం ఫేమ్ డైరెక్టర్ వేణు ఉడుగుల పేర్లు కూడా ఉండడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సుమారు 10 కోట్ల రూపాయల మేర తమను మోసం చేశారంటూ బాధితుడు సుబ్బారావు పోలీసులను ఆశ్రయించారు. పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలని కోరితే మంగళి ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని బాధితుడు తన ఫిర్యాదులో తెలిపాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద కేసులు నమోదు చేశారు. గతంలో కూడా పలు వివాదాల్లో నిలిచిన మంగళి ఇప్పుడు ఈ ఆర్థిక మోసం కేసులో ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, సింగర్ మంగళిపై కేసు నమోదు అంటున్నారు. అండ్ అంతేకాకుండా డైరెక్టర్ వేణు ఉడుగుల పై కూడా కేసు నమోదైందంటున్నారు. ఏం జరిగింది యాక్చువల్లీ? సింగర్ మంగ్లీ మరొకసారి వివాదంలో చిక్కున్నారని చెప్పవచ్చు. ప్రతి చోట ఏదో ఒక వివాదంలో మంగ్లీ పేరు వస్తూనే ఉంది. ఇటీవల కాలంలో ఒక డ్రగ్స్ పార్టీ విషయంలో కూడా మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో కూడా మంగ్లీ కొంత వివాదంగా మారారు. మరోసారి ఆమెతో పాటు అతని సోదరుడు, మరోవైపు అటు డైరెక్టర్ వేణు ఉడుగుల, ఈ ముగ్గురుపై కూడా పంజగుట్ట పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ సంబంధించిన పేరు 10 కోట్లు మోసం చేశారు. ఆ డబ్బులు అడిగితే బాధితుల దగ్గర నుంచి డబ్బులు కట్టించుకొని డబ్బులు ఇవ్వమంటే బెదిరింపులకు దిగుతున్నట్లు కూడా కొంతమంది బాధితులందరూ కూడా ఒక న్యాయవాది సుబ్బారావు అనేటువంటి న్యాయవాదిని ఆశ్రయించారు. అయితే ఆ న్యాయవాది మంగ్లీతో పాటు వారితో మాట్లాడే సంప్రదింపులు చేసిన తర్వాత తనను కూడా చంపుతామంటూ, యాక్సిడెంట్ చేసి చంపుతామంటూ కూడా బెదిరించినట్లు కూడా న్యాయవాది సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 352(2) తో పాటు 351 కింద ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రతి చోట ఎక్కడ ఒక వివాదాలు జరిగినా కూడా అక్కడ మంగ్లీ పేరైతే ప్రత్యక్షం అవుతుంది. గతంలో డ్రగ్స్ పార్టీ కేసులు కావచ్చు, పుట్టినరోజు వేడుకల కేసు కావచ్చు, మరోవైపు కొంత ఈ యొక్క పార్టీల పేరుతో కూడా ప్రతి చోట మంగ్లీ పేరు వినబడుతుంది. మళ్ళీ ఈ రోజు కూడా ఇదొకసారి మళ్ళీ ఈ బెదిరింపులకు మైక్రో ఫైనాన్స్ పేరుతో బెదిరింపులు పాల్పడినటువంటి విషయంలో కూడా మంగ్లీ పేరైతే బయటికి రావడం జరిగింది. మరి చూడాలి, ముగ్గురు మంగ్లీతో పాటు తన సోదరుడు, మరోవైపు డైరెక్టర్ పై ముగ్గురుపై కూడా కేసు నమోదైంది కాబట్టి పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. మంగ్లీ, అతని సోదరుడు శివ, అదేవిధంగా డైరెక్టర్ వేణు ఉడుగుల, ఈ ముగ్గురు మీదుగా పోలీసులు 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తారు. ప్రస్తుతం అయితే వారు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ అన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు అయితే పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి చూడాలి ఈ విషయంలో మంగ్లీ ఎలా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక విషయాల్లో కూడా ఆమెపై వచ్చినటువంటి ప్రచారాలపై కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదిక ద్వారా రెస్పాండ్ అవుతున్నట్టు మంగ్లీ ఇప్పుడు ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చర్చనీయాంశమైన ప్రశ్నలో కనబడుతుంది. థ్యాంక్ యూ సునీల్.